టాలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్ రీసెంట్ గా అమరన్ సినిమాతో బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్నారు. ఈ చిత్రం 100 కోట్ల కలెక్షన్స్ తో శివకార్తికేయన్ కెరియర్ లోనే అతిపెద్ద హిట్ గా నిలిచింది. అమరన్ సక్సెస్ తో శివకార్తికేయన్ క్రేజ్, మార్కెట్ డిమాండ్ గణనీయంగా పెరిగాయి. ఈ జోష్ లో ఆయన వరుస సినిమాలను లైన్ లో పెట్టారు. ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్న శివ పలు ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ తో బిజీగా గడుపుతున్నారు. డైరెక్టర్ సుధా కొంగరాతో కలిసి పరాశక్తి అనే సినిమాలో శివకార్తికేయన్ నటిస్తున్నారు. సురరై పోట్రు వంటి బ్లాక్ బస్టర్ తో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన సుధా కొంగర ఈ చిత్రాన్ని డాన్ పిక్చర్స్ బ్యానర్ పై ఆకాష్ భాస్కరన్, తిరుచారపల్లితో కలిసి భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్లో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో జయం రవి, అథర్వ మురళి కీలక పాత్రలు పోషిస్తుండగా జీవి ప్రకాష్ కుమార్ సంగీతం సమకూరుస్తున్నారు. ఇటీవల రిలీజ్ అయిన పరాశక్తి టీజర్ ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ ని దక్కించుకుంది. దీంతో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. రీసెంట్ గా ఇంటర్వ్యూలో సుధా కొంగర శివకార్తికేయన్ ని ఈ సినిమాకు ఎంచుకోవడానికి గల కారణాన్ని వెల్లడించారు. ఈ సినిమాలోని హీరో పాత్రకు శివకార్తికేయన్ సరిగ్గా సరిపోతాడు. అతను పక్కింటి అబ్బాయి లుక్, సిన్సియారిటీ, క్లారిటీ ఈ పాత్రకు పూర్తిగా సరిపోతాయి. అందుకే శివాని ఎంచుకున్నానని సుధా తెలిపారు. శివకార్తికేయన్ కు ఉన్న సహజమైన నటన, ప్రేక్షకులను ఆకర్షించే సామర్థ్యం ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయని ఆమె ధీమా వ్యక్తం చేశారు. అమరన్ సక్సెస్ తర్వాత శివకార్తికేయన్ కెరియర్ పీక్స్ లో ఉంది. పరాశక్తి వంటి పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ తో ఆయన తమిళ సినిమా హద్దులను దాటి దేశవ్యాప్తంగా గుర్తింపు సాధించుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఈ చిత్రం త్వరలోనే రిలీజ్ అవ్వబోతుంది. ఫ్యాన్స్ ఈ కాంబినేషన్ నుండి మరో బ్లాక్ బస్టర్ ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. చూడాలి మరి పరాశక్తి సినిమా ఎలాంటి విజయం సాధిస్తుందో.